సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్ ఖతం చేయనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. యుద్ధం ముగిసి సీజ్ ఫైర్ అమలులో ఉన్న ఆయన్ను ఇజ్రాయెల్ విడిచిపెట్టదని ఇరాన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇతర దేశానికి మకాం మార్చారని తెలుస్తోంది. ప్రస్తుతం బంకర్లో తలదాచుకుంటున్న ఖమేనీని కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే ఇతర దేశాల్లోని సేఫ్ ప్లేస్ కు మార్చాలనుకుంటోంది ఇరాన్. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ ఖతం చేయనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. యుద్ధం ముగిసి సీజ్ ఫైర్ అమలులో ఉన్న ఆయన్ను ఇజ్రాయెల్ విడిచిపెట్టదని ఇరాన్ భావిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం తీవ్రమైన భద్రతా ఆందోళనలతో ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఒక రహస్య తోట బంకర్ లో తలదాచుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఆయనని వేరే ప్రదేశానికి కూడా ఇరాన్ ఫోర్సెస్ మారుస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ తో తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో ఆయన భద్రత కోసము సీక్రెట్ బంకర్ లో తలదాచుకున్నట్లు కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఖమేనీపై దాడికి ప్రణాళిక రచిస్తున్న ఊహాగానాలు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బహిరంగంగా కనిపించకపోవడం కూడా గమనార్హము. అయితే సీజ్ ఫైర్ నేపథ్యంలోనే ఆయనని సీజ్ ఫైర్ మధ్యలోనే మకాం మార్చే ఆలోచన కూడా ఇరాన్ ఫోర్సెస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టెంపరీగా మాత్రమే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తాత్కాలికంగా సీజ్ ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ ఖమేనీకి తన ప్రాణాలపై ప్రమాదంగా ముప్పుగా కనిపిస్తుందని కూడా సమాచారము. ఎందుకంటే మొసాద్ వంటి గూఢాచార సంస్థలు ఆయన పైన ఏ క్షణానైనా దాడి చేసే విధంగా ప్రస్తుతం పరిస్థితి ఉన్నట్టు కూడా ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు తెలిపిన ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్టు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ఖమేనీ వేరే దేశానికి తాత్కాలికంగా మకాం మార్చాలని యోచిస్తున్నట్లు కూడా ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనం కూడా వెలువడించింది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తలకు మరింత ఉద్వేగాన్ని కూడా తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ లోని టాప్ అంటే ఇంటెలిజెన్స్ లో గాని ఆర్మీలో గాని ప్రతి చోట కూడా ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు చొచ్చుకుని వెళ్లారు. మొసాద్ ఏజెంట్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అంతేందుకు అగ్రరాజ్యమైన అమెరికా సిఐఏ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిఐఏ కూడా కొన్నిసార్లు మొసాద్ పైనే ఆధారపడుతుంటుంది. సో వరల్డ్ లో వన్ ఆఫ్ ది టాప్ స్పైయింగ్ ఏజెన్సీగా కూడా మొసాద్ కి పేరుంది. మొసాద్ ఎవరైనా టార్గెట్ చేస్తే అది టైం బౌండ్ అంటూ ఉండదు. సంవత్సరాల నెలల లేకపోతే వారాల రోజుల అనేకుండా ఖచ్చితంగా టార్గెట్ అనేది ఛేదించడంలో మొసాద్ కి పెట్టింది పేరు. సో ఈ నేపథ్యంలో ఖమేనీకి మాత్రము ఖచ్చితంగా మొసాద్ నుండి ప్రాణహాని ఉందని ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే మొసాద్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇరాన్ లో మెయిన్ ఇప్పుడు న్యూక్ సైట్స్ కానీ అలాగే బాలిస్టిక్ మిసైల్ సైట్స్ కానీ అవన్నీ కూడా ఈ మొసాద్ ఏజెంట్లు గుర్తించడంతోనే అమెరికాకి పని అనేది బంకర్ బాంబర్స్ తోని దాడి చేయడం చాలా సులువైందని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఖమేనీ వేరే దేశానికి వెళ్లిపోతే ఇది ఇరాన్ రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆయన దేశంలోనే అత్యున్నత అధికారి కావడం, ఆయన కీలక నిర్ణయాలపైన నియంత్రణ కలిగి ఉండడం వలన అతని రాజ్య పాలనలో అస్థిరతకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో శత్రు దేశాలు మరింత బలంగా దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఈ పరిణామాలపై జాగ్రత్తగా నిఘా పెట్టి చూస్తోంది. అంతెందుకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మనము. మొసాద్ ఏజెంట్లు ఐఎస్ సిన్వర్ అని చెప్పి ఎవరైతే హమాస్ కీలక లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని టన్నల్లో గుర్తించి టన్నల్లో సీసీ ఫుటేజ్లతో గుర్తించి కూడా వేటాడి చంపింది మొసాద్. సో ఈ నేపథ్యంలో ఖమేనీని టార్గెట్ చేయడం మొసాద్కి పెద్ద విషయం కాదని కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్ పై ఇజ్రాయెల్
తన దాడులను మరింత తీవ్రతను కూడా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అణు కేంద్రాల లక్ష్యంగా యుఎస్ సైతం కూడా ఇరాన్ పైన దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామాలతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీ బంకర్ లో కూడా వెళ్లిపోయారు ఇమీడియట్ గా. ఎవరికి తెలియని అత్యంత రహస్య ఉన్నత స్థాయి విభాగం ఆయనకి భద్రత కల్పిస్తున్నట్లు కూడా సమాచారము. సుప్రీం లీడర్ అనుసరణలో నడిచే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ IRGC సీనియర్ అధికారులకు ఆ విభాగం గురించి కూడా తెలియదు. అయితే ఇంకొకటి కూడా స్పెక్యులేషన్ గా ఒకటి నడుస్తోంది. ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC లో కూడా మొసాద్ ఏజెంట్లు చొరబడ్డారని, సో ఎప్పటికప్పుడు ఖమీనీ సెక్యూరిటీని కూడా అంటే ఒక రోజు భద్రత ఉన్న వాళ్ళు నెక్స్ట్ డే ఉండకుండా తరచుగా మారుస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఇప్పటికే తమ ప్రభుత్వంలో వివిధ స్థాయిలో చొరబడినట్లు కూడా ఇరాన్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ భద్రత కోసము ఎవరికీ తెలియని అత్యంత రహస్య యూనిట్ ని కూడా ప్రస్తుతము ఆయన చుట్టూ మోహరించినట్లు కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడిస్తున్నాయి. ముందుగానే తనిఖీ చేసి తర్వాత ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఇప్పటికే తమ ప్రభుత్వంలోని వివిధ స్థాయిలో చొరబడినట్లు కూడా ఇరాన్ అనుమానిస్తోంది. అయితే ఆయనకు రక్షణగా ఉన్న ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎవరికి కూడా అసలు ఈవెన్ ఇరాన్ లో కామన్ మ్యాన్ కి కూడా తెలియకుండా ఖమీనీని ఒక చోట ఉంచినట్లు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చుట్టుపక్కల ఈ గల్ఫ్ కంట్రీస్ లోనే ఒక దేశంలో ఖమీనీని తరలించినట్లు కూడా ఊహాజనితంగా ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ వెలువడింది. అయితే మరోవైపు ఏమో మొసాద్ యథావిధిగా తన నిఘా అనేది ఖమీనీ గురించి ఎప్పటికప్పుడు కూడా అంటే తమ ఏజెంట్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటుంది. అయితే ఈ రహస్య యూనిట్ ఇప్పుడు ఖమీనీకి ఎవరైతే భద్రత ఇచ్చారో ఆ యూనిట్ దాదాపు 24 గంటలు కూడా విధుల్లో ఉంటుందని చాలా అప్రమత్తంగా ఒక్క సెకండ్ కూడా కనురెప్పు వేయకుండా అప్రమత్తతో ఉంటుందనేది కూడా తెలుస్తోంది. అయితే సాధారణ పరిస్థితులలో ఖమీనీ సెంట్రల్ టెహ్రాన్ లోని బీత్ రహబరిగా పిలిచే అత్యంత సురక్షితమైన నివాసంలో ఉంటారు. అక్కడి నుంచే ఆయన విధులు అనేది కూడా నిర్వహిస్తుంటారు. అయితే అక్కడ ప్రత్యేక సందర్భాల్లో తప్ప చాలా అరుదుగా కూడా బయటకు వస్తారు. ఇటీవల ఇజ్రాయెల్ ఖమీనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మొనేరియా ప్రాంతాల్లో వైమానిక దాడులు కూడా జరిపింది. అదే విధంగా ఆ దాడుల్లో అనేక మంది సీనియర్ సైనికాధికారులు అణుశాస్త్రవేత్తలను కూడా ఇజ్రాయెల్ ఫోర్సెస్ చంపేశాయని కూడా చెప్పాలి. ఇక ఖమీనీని హతమారిస్తే యుద్ధం ముగుస్తుందని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. అయితే ఈ పరిణామాలతో ప్రస్తుతము ఆయన ఒక సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కూడా తెలుస్తోంది. అమెరికా దాడుల అనంతరం కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఖమీనీకి. ఎటువంటి సిగ్నల్ అందకుండా ఉండేందుకు ఖమీనీ ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లో పూర్తిగా నిలిపివేసినట్లు కూడా ఇరాన్ మీడియా వర్గాలు కూడా వెల్లడించాయి. దీంతో పాటు IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాదాపు 30 మంది ఇరానియన్ జనరల్స్ ని కూడా ఎలిమినేట్ చేశామని స్వయంగా ఎక్స్ వేదికగా కూడా చెప్పారు. దాదాపు 30 మంది లిస్టులు వాళ్ళ పేర్లతో సహా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా పేర్కొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఖమీనీని మాత్రము ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు మాత్రం వదలరనేది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోయిన నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ఏ దేశంలో తలదాచుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.